జై శ్రీకృష్ణ అండి అందరికీ. మనం భక్తి యోగం 12వ అధ్యాయము 3వ శ్లోకం చెప్పుకుంటున్నాం ఇప్పుడు. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. ఏతు అయితే కొందరు అక్షరం నశించని పరబ్రహ్మమును అనిర్దేశ్యం నిర్వచించలేనిది అంటే వచనంతో వివరించలేనిది, అవ్యక్తం ప్రత్యక్ష రూపం లేనిది, పర్యుపాసతే ధ్యానం అంటే ఉపాసన చేస్తారు, సర్వత్రగం అన్ని చోట్ల ఉన్నది అంటే వ్యాప్తమై ఉన్నది, అచింత్యం మనసు తలంచలేనిది, కూటస్థం స్థిరమైనది, అచలం కదలనిది, ధ్రువం శాశ్వతమైనది. కొందరు భక్తులు నన్ను నశించని కనిపించని ఆలోచనలకు అందని అన్ని చోట్ల వ్యాపించి ఉండే స్థిరమైన పరబ్రహ్మ రూపంలో ఉపాసన చేస్తారు. రూపం గుణం లేకుండా కేవలం ధ్యానంతో నాలో లీనమయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. వారు అవ్యక్తోపాసకులు అనబడతారు అని చెప్తున్నారు. ఇక్కడ మనం ఈ శ్లోకంలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటేంటి సగుణత్వం, ఇంకోటి నిర్గుణత్వం. ఈ రెండిటి సగుణత్వం గురించి ఇంతకుముందు శ్లోకంలో చెప్పారు, ఇప్పుడు నిర్గుణత్వం గురించి చెప్తున్నారు. అంటే మనకు చాలామందికి ఏం జరుగుతూ ఉంటుంది, రూపం యొక్క ఆసరా కావాలి మనకు. ఎందుకంటే మనసు ఒక నిశ్చలమైన ఒక వస్తువు పైన దృష్టి నిలిపితే ఏమవుతున్నప్పుడు ఆలోచన తరంగాలు లేదంటే భావోద్వేగాలు అనేవి కొంచెం తగ్గుతాయి. మనసు కాస్త ప్రశాంతత చెందుతుంది. కానీ కొందరు సాధకులు ఏం చేస్తారంటే దీన్ని అధిగమించేస్తారు. అంటే నిరాకారాన్ని ధ్యానం చేయగలరు అన్నమాట. ఇది చాలా ఉన్నతమైన స్థాయి అని చెప్పుకోవచ్చు. కానీ ఈ భగవానుడు చెప్పిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో, భగవద్ లక్షణాలు, కూటస్థ అంటే స్థిరమైన, అచింత్యం అంటే మన ఆలోచనలకు అందనిది, అలాగే అవ్యక్తం ఇంకా వ్యక్తం కానటువంటిది. ఇలాంటి లక్షణాల గురించి ఆలోచించాలి అంటే చాలా కష్టం. ఎందుకు? ఇప్పుడు సగుణోపాసన అనుకోండి, ఒక రూపం ఉంటుంది, స్థూలమైన రూపం ఉంటుంది. స్థూలంగా అంటే భౌతికంగా మనం చూడగలుగుతాం, మన కళ్ళకి కనిపిస్తూ ఉంటుంది కనుక మనసు లగ్నం చేయడం కొంచెం సులువు. అదే ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అంటే భగవద్ లక్షణాల మీద మనము ఉపాసన చేయాలి అంటే కష్టం అని ఎందుకు చెప్పుకున్నాం? అవి చాలా సూక్ష్మంగా ఉంటాయి. దానికి భౌతికత అనేది లేదు కదా, సూక్ష్మతలో ఉంటాయి. కనుక ఏం కావాలి? తీవ్రమైన ఏకాగ్రత కావాలి. ఈ విధంగా ధ్యానం చెయ్యాలి అంటే ఆ తీవ్రమైన ఏకాగ్రత మనం తెచ్చుకోగలగాలి అంటే ఒక అభేద భావన అనేది ఉండాలి. అంటే తన పర అనే భావం ఉండకూడదు. ఇంకొకటి ఏంటి? నేను పరమాత్మ కన్నా నేను భిన్నం కాదు అనే భావన చాలా బలంగా ఉండాలి. నేనే బ్రహ్మాన్ని అని అర్థం చేసుకునేది ఉండాలి. అంటే ఆ అనుభూతికి మనం దగ్గర కావాలన్నమాట. ఇప్పుడు ఈ నిర్గుణోపాసన అనేది ఒక భావనలో ఎలా ఉంటుంది అని మనం ఆలోచిస్తే ఒక ఉదాహరణ చెప్పుకోవాలి అంటే, మనకి కొన్ని కోరికలు ఉంటాయి. అంటే అవి తీర్చుకోవడం కొంచెం కష్టమే, కానీ ప్రయత్నం చేయొచ్చు. ఎప్పుడో జీవితంలో ఒకసారి చేయగలము అనే కోరికలు ఉంటాయి. అలా ఉదాహరణకి చెప్పుకుందాము, హిమాలయాలు చూడాలి, దగ్గరగా చూడాలి అనేది ఒక కోరిక. దానికి ఏం చేస్తాం? కొన్ని రోజులు ప్రయాణం చేసి వెళ్తాం. ఒక దగ్గరకు వచ్చాక బస్ వాడు చెప్తాడు, కొండలు వచ్చాయి, మీరు ఇప్పుడు కొండల్ని చూడొచ్చు, దిగండి అని. మనం ఏమనుకుంటాం? మన మైండ్ పిక్చర్ ఎలా ఉంటుంది? ఏదో ప్రయాణం చేస్తూ ట్రైన్లోనో బస్సులోనో వెళ్తూ కొండల్ని చూస్తే ఏదో దూరంగా చూస్తాము, ఏవో దూరపు కొండల్లోనూ అనుకున్నట్టు చూసేసి వెళ్ళిపోతూ ఉంటాం అలా ప్రయాణంలో కదా. అలా ఒక పిక్చర్ ఉంటుంది మన మైండ్లో. కానీ మీరు బస్సు దిగుతూనే ఒక మహాపర్వతం, తెల్లని మంచు పర్వతం మీ కళ్ళ ముందు అలా మెజెస్టిక్గా ఒక రాజసం ఉట్టిపడుతూ నిలబడి ఉందనుకోండి. మీరు దాని ఎదురుగా ఉన్నారు, మీరు ఇలా చూశారు, కాసేపు ఏం అర్థం కాలేదు మీకు. అంటే అక్కడ మాటలు ఉండవు, మనసు మూగబోతుంది కదా, ఒక గంభీరమైన ప్రశాంతతలోకి వెళ్ళిపోతుంది.
అంటే అక్కడ ఒక అనుభవం ఒకటే ఉంది, మీరు లేరు. అసలు ఓసారి ఆ పర్వతం అని కూడా మనకు గుర్తుండదు, ఒక అనుభవంలో మనం లీనమైపోతాం. ఆ అనుభవం ఏదైతే మీకు ప్రకటితమవుతుందో మనసులో, దాన్ని పట్టుకొని దాని మీద మనం దృష్టి కేంద్రీకరించి ధ్యానం చేయగలిగితే అది నిర్గుణోపాసనకి కొంచెం దగ్గరగా ఉంటుంది. అలాగే మీరు ఒక క్లాసికల్ రాగా, చాలా ఇష్టమైన రాగా వింటున్నారనుకోండి, చాలా ఆనందంగా ఉంది మనసుకి, అలా లీనమైపోతాం. ఏమీ గుర్తుండదు, పరిసరాలు గుర్తుండవు, మీకు మీరే గుర్తురారు. అంటే మొత్తం లయం అయిపోతుంది ఆ క్షణంలో. అది ఒక అనుభవం. దాని మీద మనం ధ్యానం చేయగలిగితే ఇవి కొంచెం దగ్గరగా ఉండే ఉదాహరణలు అన్నమాట. సగుణోపాసన గురించి ఇంతకుముందు శ్లోకాల్లో చెప్పారు, ఈ శ్లోకంలో నిర్గుణత్వం గురించి చెప్పారు భగవానుడు. అది ఓకే అండి. 4వ శ్లోకంలో ఇంకో వీడియోలో కలుద్దాము. అంతవరకు జై శ్రీకృష్ణ.